వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎవరో తెలియని వారుండరు కదండి. కానీ నిజంగా తెలియని వారి కోసమే ఈ వీడియో. ఎందుకంటే కలాం గారి గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిందే. ఒక ప్రొఫెసర్గా, రాష్ట్రపతిగా, రైటర్గా ఉన్న కలాం గారు తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931 అక్టోబర్ 15న జన్మించారు. తండ్రి పడవ యజమాని, తల్లి గృహిణి. పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాల కోసం కలాం గారు చిన్న వయసులోనే పనిచేయడం ప్రారంభించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత తన తండ్రికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండటానికి వార్తాపత్రికలు పంపిణీ చేసేవారు. ఇలాంటి పేద కుటుంబం నుండి వచ్చి ఒక మంచి సైంటిస్ట్గా, రాష్ట్రపతిగా, ఒక సాఫ్ట్వేర్ను ఎలా డెవలప్ చేయాలో బాగా అర్థమయ్యేలా శాస్త్ర సాంకేతిక రంగాన్ని ముందుకు తీసుకొచ్చి అందరి ప్రశంసలను అందుకున్న మహోన్నత వ్యక్తిగా మనం చెప్పవచ్చు. నిజంగా ఈ వీడియోలోని విషయాలను అందరూ గ్రహించి కలాం గారి లాగా పాటిస్తే ప్రతి ఒక్క వ్యక్తి అంత గొప్ప వ్యక్తి అవ్వడం ఖాయం అనిపిస్తుంది ఫ్రెండ్స్. అప్పట్లో టీవీలు లేవు. తన వ్యక్తిగత ఆస్తుల్లో పుస్తకాలు, వీణ, దుస్తులు, ఒక సీడీ ప్లేయర్, ఒక ల్యాప్టాప్ ఉండేవి. అతను వీలునామా కూడా ఏమీ రాయలేదు. మరణానంతరం అతని ఆస్తులు అతని పెద్దన్నకు చెందాయి. కలాం గారు నిద్ర లేచాక స్నానం చేసి ట్యూషన్కి వెళ్ళేవారు. స్నానం చేసి రాకపోతే ట్యూషన్ మాస్టర్ పాఠాలు కూడా చెప్పేవారు కాదట. అలాగ ట్యూషన్ పూర్తి చేసుకొని రాగానే తండ్రి నమాజ్కి తీసుకువెళ్ళేవారు. అది పూర్తి అయ్యాక రైల్వే స్టేషన్కి వెళ్ళి మెడ్రాస్ వచ్చే దినపత్రికల పార్సిల్ని తీసుకొని వాటిని పంపిణీ చేసేవారు. ఈ విధంగా పని చేస్తూ చదువుకున్నారు.